హిట్ ఫట్ కాదు, సూపర్ హిట్. హిట్టుల మీద హిట్, పెద్ద జట్టు లాగా పెద్ద హిట్ మాత్రం. సూపర్ హిట్ సినిమా బాగుంది. నాని గారి కెరియర్ లో రక్తపాతం మీద దారం వస్తుంది. దసరా కంటే వైలెన్స్ ఎక్కువ ఉంది సినిమా. దసరాలో నార్మల్, ఇది మొత్తం వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. సెకండ్ హాఫ్ మాత్రం బీభత్సమైన వైలెన్స్. నాని గారిని ఏ రేంజ్ లో చూపించాలనుకున్నాడు అంత మించి చూపించాడు. సక్సెస్, సూపర్ సక్సెస్. ఇటు 1 2 ఏం పనికిరావు ఎందుకు మొత్తం హై లెవెల్ హై పీచ్ లో ఉంటుంది సినిమా మొత్తం. బీజిఎం సూపర్. కాకపోతే సాంగ్స్ రెండే ఉన్నాయి. ఒక మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ ఇచ్చినట్టే ఫుల్ హ్యాపీ ఉంటుండే ఫ్యాన్స్. నాని గారిని కూడా సాంగ్స్ లో బాగుంటది కదా. వైలెన్స్ బాగా నచ్చింది. అంటే ఆయన ఎంచుకున్న దారి మాత్రం ఇండియాలోనే పెద్ద పవర్ఫుల్ ఆఫీసర్ మనోడు. ఈ టోటల్ ఇండియాలో వెళ్తాడు. ఎక్కడ పోయినా యూపీ బీహార్ మొత్తం ఇట్లా చేతిలో పట్టేసి మొత్తం అంచెలంచెలు ఏరేస్తాడు. యాక్టింగ్ సూపర్ సూపర్ సూపర్. మనోడు వైట్ సూట్ రెడ్ సూట్ గా మారిపోతుంది నరికి నరికి రక్తంతో. రేటింగ్ 5. నాని ఇస్ ద బెస్ట్ యాక్టింగ్ ప్రొడ్యూసర్ గా బెస్ట్ హీరో గా బెస్ట్ అది మనం చెప్పలేము. బట్ ఇస్ బెస్ట్ ఇన్ బోత్ వేస్. అండ్ హిట్ 4 కి ఏమన్నా హింట్ ఇచ్చారు. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు వాచ్ ద మూవీ అండ్ నాని విల్ గెట్ హిస్ రిటర్న్స్ బై దిస్ మూవీ. మేడం ఎట్లా అనిపిస్తుంది? అంటే హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, నైస్ నైస్. అంటే నాని గారు విలన్స్ ఏదైతే నలుగురిని చంపేస్తారు అక్కడ లేడీతో ఫైటింగ్ ఎలా అనిపించింది? బాగుంది, కొత్తగా ఉంది. యా, అన్ని మూవీస్ లో యాక్షన్ మూవీస్ అనగానే మనకి అబ్బాయిలే గుర్తొస్తారు కదా. ఇందులో హీరోయిన్ కూడా ఫైట్స్ చేయడం బాగుంది చూడడం. యా, లేడీ కూడా ఫైట్ చేయడం నచ్చింది, బాగుంది. ఎట్లా అంటారు? అంటే 1 2 3 చూసారు కదా, అంటే ఎవ్రీ వర్షన్ కి డిఫరెన్స్ ఉంటది. బట్ హిట్ 3 ఇస్ నైస్. యా, వైలెన్స్ ఎక్కువ ఉన్నా కూడా బాగుంది. ట్రైన్ లో కానీ హీరోయిన్ బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎట్లా ఆఫీసర్ అంటే ఇష్టపడరని ఆమె ఆడిన నాటకం ఎలా అనిపించింది? అంటే ఓకే, ఆమె తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంది. షీ చోజ్ అ వే అండ్ దట్స్ నైస్. ఇట్స్ నైస్. నానిని ఎప్పుడు రొమాంటిక్ గా ఫ్యామిలీ మ్యాన్ గా చూస్తారు కదా. ఇది ఒక కొత్త లుక్ ఫర్ నాని అండ్ బాగుంది. 100%. Yeah, 100%. He'll get his returns and it is nice. ఎంతవరకు రేటింగ్ 4.5. వైలెన్స్ బాగుంటది అన్న. అంటే క్రైమ్ ఎలా చేయాలో నేర్పిస్తామన్నా ఇలాంటి సినిమాలు చేసి. అంటే see, when it comes to cop thrillers or I mean like something like a cop drama, నీకు అందులో ఒక క్రిమినల్ ఉంటాడు, ఒక పోలీస్ వాడు కూడా ఉంటాడు. తప్పు చేస్తే నీకు తర్వాత ఎలాంటి పనిష్మెంట్ వస్తుందో పోలీస్ వాడు అది కూడా చూపిస్తాడు. కాబట్టి కాన్సెప్ట్ కన్విన్సింగ్ అనిపించింది. కాన్సెప్ట్ యా బ్రిలియంట్లీ కన్విన్సింగ్ ఇట్ వాస్. అంటే ఇలా ఎలా మర్డర్ చేయాలన్నట్టు కూడా క్లియర్ చూపిస్తున్నారు కదా. చేస్తే ఎలా దొరికిపోతారని కూడా ఉంది కాబట్టి ఐ థింక్ దట్స్ నాట్ అ బిగ్ డీల్. ఎందుకంటే అసలు లైక్ అదేదో కోల్డ్ బ్లడెడ్ క్రైమ్, అసలు క్రిమినల్ దొరకడు అన్నట్టయితే ఉండదు కాబట్టి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దెర్ విల్ బి నో ప్రాబ్లమ్ ఈవెన్ ఇఫ్ సమ్ బ్లడ్ షెడ్ ఆఫ్ సచ్ మూవీస్. అంటే బ్యాక్ అయి మళ్ళీ మాస్ సినిమాలకు వైలెన్స్ కి షిఫ్ట్ అయ్యారు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అంటే సి ఇక్కడ యానిమల్ లాగా లేకపోతే దసరా టైప్ లో లాగా కానీ లైక్ అన్నెసెసరీ బ్లడ్ షెడ్ అంటే కాదు. దర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్ బ్లడ్ షెడ్. సో బ్లడ్ షెడ్ కి నువ్వు రీజన్ చూపిస్తే యానిమల్ టైప్ లో అయితే నీకు కన్విన్స్ అవ్వదు. సో వేరస్ ఫ్యామిలీ ఆడియన్స్ లవ్ ఇట్. బాగా ఫస్ట్ టైం మన నాని అయితే కనుక ఇట్లా అసలు ఈ రేంజ్ లో మనం ఎప్పుడు కూడా చూస్తుంటాం. సినిమా అయితే కనుక నెంబర్ ఎక్సలెంట్ ఉంది. కానీ హిట్ 1 హిట్ 2 కన్నా హిట్ 3 చాలా బాగుంది అన్నమాట. దీంట్లో కాకపోతే ఏంటంటే మొత్తం వైలెన్స్ బాగా ఎక్కువ ఉందన్నమాట. మార్కో మూవీ కన్నా ఇది డబుల్ ఉందన్నమాట వైలెన్స్ వైజ్ చూసుకుంటే. మూవీ అయితే నెంబర్ 1 ఎక్సలెంట్. కానీ ఇందులో మనకి లాస్ట్ లో మన కార్తిక్ గారి ఎంట్రీ ఎక్సలెంట్. 4th పార్ట్ మొత్తం కార్తిక్ గారు ఉంటారు అండ్ అవును వచ్చిందంట ఆల్రెడీ. అండ్ ఇంకొకటి దీంతో పాటు మన గూఢాచార్లో ఉన్న అడవిశేషు కూడా ఇందులో ఎంట్రీ ఇస్తారు. పార్ట్ 1 లో మన విశ్వక్సేన్ తో పాటు ఆయన కూడా ఎంట్రీ ఇస్తారు. సో ఫ్యాన్స్ ఇది నెంబర్ 1. ఫ్యాన్స్ కూడా బాగా చూస్తారు. చాలా బాగుందండి. నానిని ఇంతవరకు క్లాస్ లో చూస్తారు కదా, ఇప్పుడు ఓరో మాస్ ఇచ్చి పడేసాడు నాని అన్న. దసరా మూవీ అలా ఏమన్నా అనిపించిందా? లేదు, ఇది కంప్లీట్ డిఫరెంట్ కేటగిరీ అండి. పోలీస్ ఆఫీసర్ ఎలా నాని గారిని అంటే చూడలేమనుకున్నాం కానీ ఇక్కడ ఎలా బాగా చూపించారు. చాలా బాగా చూపించారండి. ఆయనే చెప్తాడు సినిమాలో ఇంతవరకు క్లాస్ చూసారు, ఇప్పుడు ఓరో మాస్ ఇచ్చి పడేసాడు. సక్సెస్ అయ్యాడు అతను. సక్సెస్ అయ్యాడు, జోనర్కి సక్సెస్ అయ్యాడు. అండ్ మూవీకి ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ నెగటివిటీ అండి. చాలా చాలా బాగుంది. ఏం లేదు, బట్ ఆ మూవీకి ఏది కావాలో అదే తీసారు. మన వైలెన్స్ ఉంది అంటున్నారు కానీ ఆ మూవీకి అది అవసరం.
చాలా బాగుందండి మూవీ. హీరోయిన్ తన లవ్ ఎక్స్ప్రెషన్ చేసే విధానంగా అందులో కూడా కొంచెం చిన్న ట్విస్ట్ ఉంటది. ఫాదర్ సెంటిమెంట్ అదేం లేదు, మదర్ సెంటిమెంట్ అనేది ఉంటది. బికాస్ వాళ్ళ మదర్ చనిపోతారు, తనకి ఏం తెలియదు కాబట్టి మదర్ సెంటిమెంట్ అనేది ఉంది. అంటే ఏం చెప్పదలుచుకున్నా పబ్లిక్ అంటే చూసే పబ్లిక్ అంటే చూడండి, మంచిగా ఉంది మూవీ, ఎంకరేజ్ చేయండి, మంచిగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. అంటే సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి కూడా నీకు ఎక్కడ బోర్ కొట్టదు. హిట్ 1 హిట్ 2 ఎట్లా ఎంగేజ్ చేసిందో హిట్ 3 కూడా అంతే ఎంగేజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు హిట్ 3 లో చాలా మంది బూతులున్నాయని నెగిటివ్ చేస్తారు కదా, మరి ఏమైనా ఉన్నాయి అట్లా? లేదు చిన్నపిల్లలు చూడలేరు, బట్ ఎవ్రీబడి 18+. లేదు బ్రో, అట్లేం లేదు అసలు. సెకండ్ హాఫ్ అయితే పూనకాలే, ఆ ఫైట్స్ కానీ అదిరిపోతుంది. ఓకే, మ్యూజిక్ ఎలా ఉంది? మిక్కీ జేమేర్ సాంగ్స్ అండ్ బీజియం. మ్యూజిక్ అంత ఎక్కలే బ్రో. మ్యూజిక్ నాని గారు వన్ మ్యాన్ షో అనుకోవచ్చా? 1 మ్యాన్ షో. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అదిరిపోయింది. వై బికాస్ అదొక ఫ్రెష్ ట్రీట్మెంట్, కొత్త కాన్సెప్ట్, ఫ్రెష్ ట్రీట్మెంట్, కంప్లీట్లీ అదొక న్యూ జానర్ లో అనిపించింది. సో హిట్ 2కి అది కొద్దిగా డైల్యూట్ అయితే వచ్చింది, బట్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ, ఆ క్యారెక్టర్ ని బిల్డ్ చేయడం కానీ, ఆ హిట్ అనే దాన్ని ఎలివేట్ చేయడం కానీ అంతా ఓకే కనిపించింది. సో హిట్ హిట్ 1 నాకు బాగా అనిపించింది, ఎందుకంటే ఫ్రెష్ ట్రీట్మెంట్ కాబట్టి. హిట్ 3లో కంప్లీట్లీ ఏదో హీరో ఎలివేషన్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ మూవీ మీద పెట్టలేదు. కంప్లీట్లీ హీరో ఎలివేషన్స్, హీరో 2.5.